ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని వరాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మీకు ఒక చక్కని పరిష్కారంతో మీ ముందుకైతే వచ్చానండి. మంత్రం అయితే కాదు. రేపు శనివారం రోజున ఈ ఒక్క దీపాన్ని గనక మీరు వెలిగించారు అంటే జీవితంలో తిరుగులేని విధంగా కోట్లనేవి కలిసి వస్తాయన్నమాట. రేపే ఎందుకు చెప్తున్నాము అంటే రేపు శనివారము ప్లస్ ఏకాదశి రెండు కలిసి వచ్చినటువంటి ఈ విశేషవంతమైన రోజున ఈ విధంగా దీపం వెలిగించి దీపంలో ఇప్పుడు చెప్పబోయే ఒక్క వస్తువుని కనుక మీరు వేశారు అంటే జీవితంలో ఊహించని విధంగా మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుందన్నమాట. దానికోసం మీరు చేయవలసింది ఏమీ లేదండి. చక్కగా స్నానం ఆచరించిన తరువాత దేవుని దగ్గర ఈ విధంగా దీపాన్ని వెలిగించండి. అయితే ఇలా దీపం వెలిగించాలి అనుకున్న వాళ్ళు, పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు, నాన్ వెజ్ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదండి. అస్సలు వెలిగించవద్దు. దీనిని భోజనం చేయకముందు వెలిగించటం వలన మనకి చాలా విశేషవంతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఏకాదశి రోజు ఎప్పుడైనా సరే మనం వీలైనంత వరకు ఎలాంటి ఘన పదార్థము తినకుండా ఉన్నప్పుడే స్నానం చేసి దీపం అనేది వెలిగించడం చాలా శ్రేయస్కరం. అలాగే చాలామంది ఆడవాళ్ళు ఉదయం లేవగానే వంటగదిలోకి వెళ్ళిపోయి కూడా అలానే వంట చేస్తారు. ఎప్పుడైనా బ్రష్ చేసుకున్న తరువాతనే వంటగదిలో మనం వంట అనేది చేయాలండి. పూజ చేసే సమయంలో కూడా జుట్టుని విరబోసుకొని పూజ అనేది చెయ్యకూడదు. ఇది తెలియని వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా చెప్పానండి. తెలిసిన వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. అట్లాగే రేపటి రోజున మనం ఏ విధంగా చేయాలి అనేది ప్రత్యేకంగా తెలుసుకుందామండి. రేపు శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఏకాదశి కలిసి రావటం అందులో అద్భుతమైనటువంటి రోజు అనమాట. స్వామివారికి పూజ చేసే సమయంలో ఎర్రని పుష్పాలని కానీ, అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తులసి దళాలను సమర్పించి పూజ కనుక చేశారు అంటే జీవితంలో తిరిగే ఉండదండి. ఎప్పుడైనా తులసి దళాలతో పూజ చేయటం అనేది చాలా విశేషం అన్నమాట. అయితే మనం పూజించే తులసి కోటలోని ఆకులను మాత్రం అస్సలు కొయ్యకూడదండి. విడిగా మొలిచిన చెట్ల నుంచి మనం ఆకులను కోసుకొని దేవునికి సమర్పించుకోవాలి. తులసి కోట దగ్గర పూజిస్తాం కాబట్టి ఆ కోటలో ఉన్నటువంటి మొక్క యొక్క ఆకులని అస్సలు తుంచరాదనమాట. అలాగే నైటీల్లో వాటిల్లో కాకుండా చక్కగా స్నానం ఆచరించి మంచి దుస్తులను ధరించిన తర్వాత పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు ఏం దీపం వెలిగించాలి అని అంటే కనుక పిండి దీపాన్ని. వెంకటేశ్వర స్వామికి 7 వారాల వ్రతాలు చేసే వాళ్ళకైతే చాలా తెలిసి ఉంటుందండి. పిండి ప్రమిదలు అనేవి చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే వరిపిండితోటి ప్రమిదలాగా చేసుకొని దీపాన్ని వెలిగించినట్లయితే 7 శనివారాలు చేసినా కూడా అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కూడా. అలా చేయాలన్నమాట. ఇప్పుడు రేపటి రోజున అదే విధంగా పిండి దీపాలు అనేది వెలిగించుకోవాలండి. అయితే పిండి మాకు దొరకలేదు, మేము చేయలేకపోయాము అనుకున్న వాళ్ళు ఎవరైనా నార్మల్గా అయినా సరే చేయటానికి ప్రయత్నించండి. అస్సలు చేయకుండా ఉండే కన్నా మనం చేయగలిగినంత వరకు చేసి దేవుణ్ణి ప్రార్థించడం అనేది చాలా విశేషమండి. అసలు మేము చేయలేకపోయాము అని వదిలేస్తే ఎలాంటి ఫలితమూ ఉండదు. మనం చేయగలిగినంత వరకు ఎంతో కొంత ప్రయత్నం అయితే చేయవలసి ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏమీ చేయకుండా ఫలితాన్ని ఆశించకూడదనమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తానండి ఎలా చేయాలి, ప్రమిదలు అనేవి ఎలా ఉంటాయి అనేది. అయితే తమలపాకుని తీసుకోండి. తమలపాకులు మీరు పెట్టబోయే దీపాన్ని కింద పెట్టకూడదండి. అసలు ఎప్పుడైనా దీపం కింద ఏదో ఇంకొక రెండో ప్రమిద కానీ ఏదైనా సరే పెట్టాలన్నమాట. అలా రేపటి రోజున పెట్టబోయే దీపం కింద తమలపాకునైతే పెట్టండి. తమలపాకు పెట్టిన తర్వాత పిండి దీపాన్ని చేయండి వరిపిండితోటి. దీపం చేసిన తర్వాత ముందుగా మీకు ఆ తమలపాకుకి అలాగే ప్రమిదకి పసుపుతోని బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. చక్కగా మీకు వీడియోలు ఇచ్చాను చూడండి. అలా దీపాన్ని అయితే పెట్టవలసి ఉంటుంది. పువ్వులని కానీ అన్నిటినీ చక్కగా మనం చూడంగానే లక్ష్మీదేవి మన ఇంట్లో కాలు మోపటానికి సిద్ధంగా ఉంది అని అంత ఇష్టం కలిగే విధంగా ఉండాలన్నమాట. అంత చక్కగా అలంకరించాలి కూడాను. అలంకరిస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి అస్సలు వెళ్ళమన్నా కూడా వెళ్ళదండి. ఎందుకంటే ఎక్కడైతే శుచి శుభ్రత అనేవి అన్ని సుగంధ వాసనలు అనేవి విరజిమ్ముతూ ఉంటాయో
అక్కడనే లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది కూడా. కాబట్టి అలా అలంకరించుకోవాలండి. అయితే ముఖ్యంగా చేయవలసింది ఏమిటి అంటే కనుక ఒక్క యాలుక్కాయని తీసుకోండి. యాలుక్కాయని తీసుకొని కుడి చేతితో పట్టుకొని ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత మీరు కోరుకోవాలి, మీ మనసులో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకోండి. యాలుక్కాయని పట్టుకొని చెప్పుకున్న తరువాత ఏదైనా ఒక కోరికే కోరుకోండి. ఇంకా ఇప్పుడు తప్పితే దొరకదు అన్నట్లు కాకుండా 10 కోరికలు కోరేసుకోకుండా ఒక్క కోరికని కోరుకోండి. కోరుకున్న తర్వాత మీరు ఏ యాలుక్కాయని పట్టుకున్నారు కదా, ఆ యాలుకని ఆ పిండి ప్రమిదలో వేసేసేయాలన్నమాట. ఖచ్చితంగా 7 రోజుల్లో మీ యొక్క కోరిక అనేది ఎలాంటి కోరికైనా కూడా సిద్ధిస్తుంది. మీకు కావలసినంత అటువంటి డబ్బు అనేది కూడా కలిసి వస్తుంది. ఆ స్వామివారికి ఇష్టమైన రీతిలో చేస్తే ఎప్పుడైనా సరే మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు కూడా. తరువాతి రోజున ఆ యాలుక్కాయని తులసి కోట దగ్గర మట్టిలో అట్లా పెట్టేసేయండి లోపలికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్వస్తి.